హలో ఫ్రెండ్స్, ఈరోజు కథ సింగన్న తెలివి. ఒక జమీందారు ఇంట్లో ఎల్లమ్మ అనే పెద్ద ఆవిడ వంట పని చేస్తుండేది. ఆమె కొడుకు సింగన్న తండ్రి లేనివాడు కావడంతో కాస్త గారాబంగా పెరిగాడు. తెలివితేటలున్నా ఉపయోగించేవాడు కాదు. దాంతో కొడుకు భవిష్యత్తు గురించి ఎల్లమ్మ దిగులు పడుతుండేది. ఒకరోజు సింగన్నతో, నీకు ఏ పని రాదు, వచ్చినా చెయ్యవు, ఇలాగైతే ఎలా? నా మాట విని ఏదో ఒక పనిలో చేరు అందామె. సరే, నువ్వు పని చేసే జమీందారు దగ్గరే నాకు పని ఇప్పించు అన్నాడు సింగన్న. ఎల్లమ్మ సంతోషించింది. అదే రోజు జమీందార్ని అడిగింది. ఆయన సరేనన్నాడు. మరుసటి రోజు కొడుకును వెంటబెట్టుకొని జమీందారు దగ్గరికి వెళ్ళింది ఎల్లమ్మ. జమీందారు అతడితో, నువ్వు ప్రస్తుతానికి మా గేదెలను కాస్తూ ఉండు. గేదె ఖరీదు 500. ఏ ఒక్కటి తప్పిపోయినా నీ దగ్గర నుంచి అంత మొత్తం వసూలు చేస్తాను. జాగ్రత్త అని చెప్పాడు. ఆ తర్వాత రోజు నుంచి గేదెలు కాస్తూ వచ్చాడు సింగన్న. కాని కొద్ది రోజులకు ఆ పని ఏమాత్రం నచ్చలేదు అతడికి. ఎలాగైనా తాను తెలివైన వాడివని జమీందారుకు నిరూపించి తన ప్రతిభకు తగిన పని చెయ్యాలనుకున్నాడు. ఒకరోజు సింగన్న గేదెలను కాసే పనిని మరో కుర్రవాడికి అప్పగించాడు. ఒక గేదెను మాత్రం తోలుకొని పక్క గ్రామానికి వెళ్ళాడు. దానికి రెండు పక్కల ₹1కే గేదె కొనే ఉద్దేశం ఉన్నవారు సాయంత్రం పాఠశాల పక్కనున్న మైదానానికి రావాలి అని శుద్ధముక్కతో రాసి తాను అక్కడికి చేరాడు. ₹1కే గేదెను కొందామన్న ఆశతో మైదానంలో దాదాపు 1000 మంది పోగయ్యారు. సింగన్న వాళ్లతో, మీరంతా గేదెను కొందామని వచ్చారు, కానీ నా దగ్గర ఉంది ఇదొక్కటే కాబట్టి ఓ పని చేద్దాం. రూపాయి ఇచ్చిన వాళ్ళందరి పేర్లు చీటీల మీద రాసి ఎవరి పేరు వస్తే వారికి గేదెను అమ్ముతాను. ముందే చెప్తున్నా, మిగతా వాళ్ళ డబ్బులు మాత్రం తిరిగివ్వను అని స్పష్టంగా చెప్పాడు సింగన్న. వస్తే గేదె, పోతే ₹1 అనుకొని అందరూ ఆ షరతుకు అంగీకరించారు. తాము తీసుకొచ్చిన రూపాయలను ఇచ్చేసి చీటీల మీద పేరు రాయించుకున్నారు. అలా ₹1000 పోగయ్యాయి. వచ్చిన వాళ్ళల్లోనే ఒకరితో చీటి తీయించి అందులో పేరు వచ్చిన వ్యక్తికి గేదెను ఇచ్చేశాడు. ఆ ₹1000 తీసుకొని జమీందారు వద్దకు వెళ్ళి, మీ గేదె పోయింది, ఇదిగో డబ్బు అంటూ జరిగిదంతా చెప్పాడు సింగన్న. జమీందారు ఆశ్చర్యపోయి, గేదెలు కాసేందుకైనా పనికొస్తావేమో లేదో అనుకున్నా, కానీ తెలివైన వాడివే, ఇక నుంచి జమీందారీ లెక్కలన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో అంటూ బహుమతిగా కొంత డబ్బు ఇచ్చి పంపించాడు. తన కొడుకు తెలివితేటలు చూసి మురిసిపోయింది ఎల్లమ్మ.